రెండవ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనులు తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు అదే వాక్యము వలన భద్రము చేయబడి దేవుడు పెడతారా భూమిలో భక్తిహీనులకు తీర్పును నాశనము జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిలవలు చేయబడేవని. తర్వాత మరి ఏమన్నా వాక్యం చేత భద్రం చేయబడేవని. దేవుడు వాక్యము దేవుడు ఇచ్చినటువంటి మాట అనుపడుతుంది. మాట నష్టం కావాలి. అది కాక 8వ అంటాడు పేరు అవసరం పేరు 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం చూస్తున్నాడు. ప్రియుల సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె. తర్వాత కొందరు ఆలస్యమని అనుకున్నట్టు ప్రభు తన వాగ్దానం వచ్చి ఆలస్యం చేసేవాడు కాదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా ఆలస్యం చేయడం. ఈ లోకంలో ప్రభు చెప్పాడు, మీకు డబ్బు వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది, మంచి బంగారం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తున్నా. నేను లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును. అయినప్పుడు కూడా ధైర్యంగా చెప్పి నేను లోకంలో జయిస్తున్నాను. కాబట్టి చూద్దాం. 8వ క్లాస్ పత్రిక 2వ అధ్యాయం 8వ క్లాస్ పత్రిక 2వ అధ్యాయం 8వ క్లాస్ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 8వ క్లాస్ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడును వారికి సహాయం సహాయం చేయగలవాడు అన్నాడు. లోకంలో శ్రమ వస్తుంది, లోకంలో నీకు శోధన వస్తాయి అనుకుంటారు చాలా మంది క్రైస్తవులు. ఏంటంటే ఈ శ్రమ నా జీవితంలో కూడా కొత్తగా వస్తున్నటువంటి విధానం కొత్తగా ఏంటి శ్రమలు శోధన వస్తుంటే ప్రభు దేవుడు మాట లోకంలో నీకు శ్రమ. తర్వాత ఆయన ఏంటంటే నేను కూడా శోధింపడ్డా తెలుసుకోవాలి. నేను కూడా శ్రమకుండా వెళ్ళాను, నేను కూడా శ్రమకుండా వెళ్ళాను. నాకు తెలుసు మీ శ్రమ, నువ్వు పడుకున్న బాధ నాకు తెలుసు, నువ్వు పడుకున్న వేద నాకు తెలుసు అంటాడు. కానీ ఏమంటాడు? శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు. తర్వాత చూద్దాము 9వ క్లాస్ గురించి. నా పెట్టు మలేరియాతో భయపెట్టు వాడి ఎప్పుడు చనిపోయాను. ఆయన ఒంటరిగా ఉండి దేవుడు ఏదైతే ఉద్దేశంలో ఈ దేశాన్ని తీసుకుని వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బైబిల్ ఒకటే కాదు, ఆయన స్కూల్స్ పెట్టాడు. మొట్టమొదట ఆడపిల్లలు చదువుకోవడానికి స్కూల్ స్టార్ట్ చేశాడు, కాలేజీలు స్టార్ట్ చేశాడు, వ్యవసాయ పద్ధతులు స్టార్ట్ చేశాడు. చాలా దుర్మార్గమైనటువంటి మూఢనమ్మకాల నుంచి విడిపించడానికి ఆయన ఎంతో తన జీవితం అంతా కూడా త్యాగం చేసి ప్రయాసపడ్డాడు. అన్నాలో వాహనాలతో లేవు. తాను కలిగినటువంటి ఏదైతే సామర్థ్యం ఉందో వాళ్ళంతా కూడా తర్వాత బయట ముద్రించినప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ కూడా కథలు కట్టుకు వచ్చారు. కాలిపోయి 3 నెలలు పట్టింది. 3 నెలల్లో అనేకమైనటువంటి ఏం చేసుకున్నట్టే అనేకమైనటువంటి సామాజిక విషయాలు, అనేకమైనటువంటి కొత్త విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, విప్లవాత్మకమైనటువంటి దేవుడు వాగ్దానమైనటువంటి ఏం చేసినట్టే ఆయన పద్ధతి తీసుకొచ్చి మరి మంచి స్వాతంత్రాన్ని తీసుకుని రాజధాని మానవునికి సమాధానం అనుగ్రహించడానికి ఈ భారతదేశం అందరూ కూడా మంచి పేరు చేయడానికి ఆ మూఢనమ్మకాల నుంచి బయట కట్టులు మరి కట్టల నుంచి అన్నింటి కూడా అక్కడ నుంచి అన్ని కూడా విడిపించి ఆ కట్టులు